హాయ్ వీవర్స్, వెల్కమ్ టు బాపట్ల నిఖిత్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇది పూర్ణాలు తయారు చేయడం చూపిస్తున్నాను. పూర్ణాలు చాలామందికి గట్టిగా వస్తాయి, కొంతమందికి సాఫ్ట్నెస్ రావు, కొంతమందికి చీదేస్తుంది అంటారు, ఆయిల్ ఖరాబ్ అవుతుంది అంటారు. కొన్ని చిన్న చిన్న టిప్స్తో పూర్ణాలు ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం వీడియోలో. చూడండి, ఫస్ట్ అయితే మొత్తం పప్పు కడిగి పెట్టుకున్నాను, ఉడికించుకున్నాను, మెత్తగా ఉడికింది. కుక్కర్లో 4 విజిల్స్ కొట్టించాను. తర్వాత వచ్చేసి బెల్లం వేసి అది దగ్గర పడేంత వరకు, బాగా చిక్కగా అయ్యేంత వరకు, మనం వండకొచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. కొంచెం లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అది బాగా దగ్గర అయ్యేంత వరకు, వండకొచ్చేంత వరకు గట్టిగా కలుపుకొని ఉడికించుకొని పప్పు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మన పూత పిండి కోసం మినపప్పు వాష్ చేసుకుంటున్నాను. మినపప్పు, బియ్యం 2 కలిపి వాష్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా, సాఫ్ట్గా, కొంచెం గట్టిగా. చాలామంది పిండి గట్టిగా వేస్తారు, అందుకే అవి గట్టిగా అవుతాయి. అంత గట్టిగా ఉండకూడదు, అంత పలచగా ఉండకూడదు. పలచగా ఉంటే చీదేస్తూ ఉంటాయి. థిక్ పేస్ట్లో ఉండాలి, అలా పేస్ట్ లాగా వేసుకోవాలి. చిన్న టిప్ వచ్చేసి, ఇప్పుడు కలర్ రావాలన్నా, సాఫ్ట్నెస్ రావాలన్నా మనం ఆ పిండిలో కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం తురిమి వేసుకోవాలి. అలా వేసుకుంటే ఏమైందంటే సాఫ్ట్నెస్ వచ్చింది, పిండి కలర్ కూడా వస్తుంది. అలా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, ఫస్ట్ ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుని అవి వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిలో అయితే నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నేను తీసుకెళ్ళి మా వారికి ఇచ్చాను, అవి తిని ఏమంటాడో చూద్దాం. చూడండి, ఇదిగో తీసుకెళ్తున్నాను ఇప్పుడే. నెయ్యి, పూర్ణాలు 2 తీసుకెళ్ళిస్తున్నాను. ఏమంటున్నాడో మీరే చూడండి. చాలా సూపర్గా ఉన్నాయని చెప్తున్నాడు. నెయ్యి అయితే మా వారు కూడా ఎప్పుడు నెయ్యి వేసుకుని తినలేదంట, నార్మల్గా తిన్నాడంట. ఈసారి నెయ్యి వేసుకుని చూడు ఎలా ఉండిద్దో అని చెప్పాను. చాలా బాగుందని చెప్తున్నాడు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.